హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా వీడియోస్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ దోసకాయ రొట్టె రెసిపీ చూద్దాం. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎక్కువగా తెలంగాణలో చేస్తూ ఉంటారు. ఈ రెసిపీ అనేది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో దీనికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ పదార్థాలు మనకు అవసరపడతాయి. ఇక్కడ ఈ వీడియోలో చూపించే దోసకాయ మనకి ఈ రొట్టెకి టేస్టీనెస్ని ఎక్కువగా పెంచుతుంది. మనకి బయట సాంబార్లో కనిపించే దోసకాయల కన్నా ఈ దోసకాయ అనేది చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని తురుముకోవాలి. మనకి దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దోసకాయ నుండి వచ్చే వాటరే సరిపోతుంది. దీనికి సరిపడా వాము, పెసరపప్పుని, జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనము పచ్చిమిర్చి పేస్ట్ని కానీ కారంని కానీ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా అల్లం పేస్ట్ని యాడ్ చేయాలి. పసుపు అండ్ తగినంత ఉప్పుని యాడ్ చేయాలి. దీన్ని కలిపి ఈ మిశ్రమానికి తగినట్టుగా బియ్యపు పిండిని కలపాలి. మనకి కొలతలు అని లేకుండా ఈ పిండి అనేది రొట్టెకి చేయడానికి వచ్చే విధంగా మనకి కావలసినంతగా పిండిని కలుపుకొని ఈ కన్సిస్టెంట్ వచ్చేలా చూసుకొని దానిపై నూనెని వేసి కొద్దిసేపు ఉంచాలి. ఆ తర్వాత ఒక రేకుని తీసుకొని దీనిపై ఆయిల్ని వేసి ఆ ముద్దని ఇలా చేత్తో చేస్తూ రొట్టెని చేసుకోవాలి. మనకి ఈ రొట్టెపై హోల్స్ పెట్టి దాంట్లో ఆయిల్ని వేస్తే ఈవెన్గా రొట్టె అనేది సరిగా కాలుతుంది. ఇలా రేకు లేని వాళ్ళు పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. తర్వాత దీన్ని పెనంపై బోర్లించి కొద్దిసేపు అయ్యాక ఆ రొట్టె కాలిపోయి ఆ రేకు నుండి ఆ పెనంపై పడిపోతుంది. ఆ తర్వాత మనం 2 సైడ్స్ని రొట్టెని కాల్చుకుంటే ఇలా వేడిగా టేస్టీ దోసకాయ రొట్టె అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my videos. Like and share the videos and click on bell button to get more videos.